నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెజాన్ కంపెనీ జై కొట్టింది. సన్ పెట్రోకెమికల్స్ సై అంది. ఇన్ఫోసిస్ వ్యాపిస్తోంది. స్కై రూట్ గ్రేటర్కు రూట్ వేసింది. తెలంగాణకు వచ్చేందుకు మల్టీనేషనల్ కంపెనీలన్నీ క్యూ కట్టాయి. దావోస్ వేదికగా రేవంత్ టీం దుమ్మురేపింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ముప్పేట దాడి చేస్తున్నాయి. బోగస్ కంపెనీలంటూ సెటైల్స్ అందిస్తున్నాయి. దావోస్ దంగల్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. దావోస్లో తెలంగాణ సత్తా చాటింది. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. 1,78,950 కోట్ల ఒప్పందాలు చేసుకొచ్చింది రేవంత్ సర్కార్. అనేక బడా కంపెనీలతో ఎంఓయూ చేసుకుంది. నిరుడు కంటే 3 రెట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. 49,550 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల్లో అమెజాన్ టాప్ ప్లేస్లో నిలిచింది. అమెజాన్ సంస్థ 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన చేసుకుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ విభాగం తరపున డాటా సెంటర్ నెలకొల్పనుంది. అలాగే విస్తరణ దిశగా ఇన్ఫోసిస్ అడుగులు వేస్తోంది. 750 కోట్ల పెట్టుబడితో టీ సర్కార్తో ఒప్పందం చేసుకుంది. సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్లు, టెల్మాన్ గ్లోబల్ 15,000 కోట్లు, కంట్రోల్ ఎస్ సంస్థ 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ సంస్థ 800 కోట్లు, స్కై రూట్ కంపెనీ 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు రేవంత్ సర్కార్తో ఎంఓయూ కుదుర్చుకుంది. అలాగే హెచ్సిఎల్, యూనిలివర్, విప్రో కంపెనీలు విస్తరణ చేయనున్నాయి. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో పెట్టుబడుల సునామీ వచ్చింది. విశ్వ నగరమైన హైదరాబాద్ గేమ్ చేంజర్ కాబోతోంది. పెట్టుబడుల వెల్లువతో రియల్ బూమ్ దూసుకెళ్లనుంది. రైజింగ్ తెలంగాణ 2050 విజన్ సక్సెస్ అవుతోంది. దావోస్ టూర్లో రేవంత్ ట్రెండ్ సెట్ చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పెట్టుబడుల సాధకుడయ్యారని హస్తం శ్రేణులంటున్నాయి. జనం మెచ్చిన లీడర్గా రేవంత్ మారుతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే ప్రతిపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొచ్చారంటూ ఎద్దేవా చేస్తున్నాయి. రేవంత్ దావోస్ టూర్ పై గులాబీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రకటనలు సరే, పరిశ్రమలు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది 40,232 కోట్ల పెట్టుబడులంటూ రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పిందన్నారు. 18 కంపెనీలతో ఒప్పందాలు చేశామంటూ గప్పాలు చెప్పారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఏడాదిలో ఒక్కటైనా పూర్తి కాలేదు, ఒక్క జాబ్ రాలేదు అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలు పెట్టే వరకు కష్టమేనంటున్నారు నిపుణులు. పొలిటికల్ సర్కిల్స్ లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షానికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. పెట్టుబడులపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. తనతో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా వస్తారని ప్రకటించారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణోళ్లను దావోస్ తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేశారని ఆయన మండిపడ్డారు. విదేశాల నుంచి రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ తేవాలని సూచించారు కిషన్ రెడ్డి. ఒప్పందాలు పేపర్కే పరిమితం కావద్దన్నారు. కాంగ్రెస్ వేధించని పారిశ్రామికవేత్తలు లేరంటే అతిశయోక్తి కాదన్నారు కిషన్ రెడ్డి. రైట్, ఇదే టాపిక్ పై ఇవాళ డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అలాగే వాసుదేవరెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు. వీళ్ళిద్దరూ మనకు స్టూడియోలో ఉన్నారు. అండ్ రాణి రుద్రమ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు మనకి జూమ్ ద్వారా అవైలబుల్గా ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. సత్యం గారు, రాణి రుద్రమ గారు నమస్కారం, చరణ్ గారు, వాసుదేవరెడ్డి గారు నమస్కారం. సో ముందుగా చరణ్ కౌశిక్ గారు, ఏంటి దావోస్ అంత ధూమ్ధామ్ చేశారు. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ, అది కూడా లక్షల కోట్లలో పెట్టుబడులు తీసుకొచ్చారు. గతం కంటే మేము మెరుగ్గా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు తెచ్చిన పెట్టుబడి చెప్తూ మీరు చేసినటువంటి ఏదైతే గొప్ప పనులు ఉన్నాయో, మీరు చేసినట్టు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుల గురించి మీరు చెప్తున్నారు. కానీ మరి ఎందుకు ప్రతిపక్షాలు వీటికి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నాయి? అంటే ప్రధానంగా దావోస్కు దావత్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదు. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం మాత్రమే పోయినాం కాబట్టి. దానిలో భాగంగా మొదటిసారి పోయినప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు. రెండోసారి అయితే ఏకంగా 1,78,950 కోట్ల రూపాయలు. దాని ద్వారా 49,500 ఉద్యోగాలు వచ్చే విధంగా ఒప్పందాలు చేసుకొని రావడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో 25,750 కోట్ల ఒప్పందాలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2,20,000 కోట్ల రూపాయలు. అంతకుముందు సింగపూర్ కావచ్చు, ఇంకా అంతకుముందు దక్షిణ కొరియా నుంచి కూడా ఒప్పందాలు జరిగిన పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకునే ప్రయత్నం, అదేగాక సంక్షేమము అభివృద్ధిని 2 సమపాలలో ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము
చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇచ్చిన మాటలు కట్టుబడి ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు పెట్టుబడుల విషయంలో కావచ్చు, అటు గ్రామ సభల విషయంలో కావచ్చు, ఇటు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కావచ్చు, ప్రతిరోజు అనునిత్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా 10 సంవత్సరాల కాలం మీరేం చేసిరో, మేము సంవత్సరాల కాలంలో ఏం చేసినామో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఆయంలో తెలంగాణకి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో లేదు, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏనాడు కూడా విదేశీ పర్యటన పోయిన సందర్భం మనం చూడలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోలేదు, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశాల్లో పోయి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం ఆనాడు చేయలేదు. ఇంకా అక్కడైతే అమర్నాథ్ గారు అయితే ఏకంగా -5 డిగ్రీలు -10 డిగ్రీలు ఏ విధంగా పోయి మనం పెట్టుబడులు ఆడతామని చెప్పేసి వారు విమర్శించే ప్రయత్నం అక్కడ ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో వారు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏనాడు విదేశాలకు పోయి పెట్టుబడులు అడిగే సందర్భం లేదు. ఎప్పుడు కేటీఆర్ గారు అంటే 3 సార్లు పోయినా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొచ్చిన సందర్భం లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సర కాలంలోనే 2,20,000 కోట్ల రూపాయల పైచిలకు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందంటే తెలంగాణను హైదరాబాద్ను అగ్రగామిగా నిలపాలా, ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడే పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడ 4th సిటీ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, మూసిని పునర్జీవించే కార్యక్రమం కావచ్చు, ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16% పెరిగినమాట వాస్తవం. ఐటీను భారతదేశంలో అగ్రగామిగా నిలవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. విజన్ 250 తోటి రైజింగ్ తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా హైడ్రా చెరువులు రక్షించే కార్యక్రమం కావచ్చు, హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో పోటీ పడాలి, టోక్యో నగరాలు అదేవిధంగా ప్రపంచ నగరాలతో పోటీ పడాలి, హైదరాబాద్ అనేది భారతదేశంలో నగరాలతో పోటీ కాదని చెప్పేసి చెప్పే ప్రయత్నంలో భాగంగా దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం, ఒప్పందం చేసుకోవడం కోసం ప్రపంచంలో ఉన్న దిగ్గజ సంస్థలను కూడా పోటీ పడే వాతావరణం ఏర్పడదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే. తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఎంఓయూలు చేసుకున్నారో వాటిలో ఎన్ని కంపెనీలు ఇప్పుడు మనకి లైవ్ లో ఉన్నాయి? మేము 14 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే 18 ప్రాజెక్టులకు గాను 17 ప్రాజెక్టులు ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. ఖచ్చితంగా త్వరలోనే అవి కూడా పూర్తి కాబోతా ఉన్నాయి. అదే కాకుండా కొన్ని సంస్థలు సెకండ్ యూనిట్లు కూడా ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలో. దాని ద్వారా 13,000 ఉద్యోగాలు కూడా వచ్చిన సందర్భం. కాబట్టి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచంలో ఉన్న దిగ్గజ సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఏమంటారు, విదేశాలకు పోయి ఎట్లా ఒప్పందం చేసుకుంటున్నారు. మీరు ఆంధ్ర రాష్ట్రం పోయి అదే చంద్రబాబు నాయుడు గారు అడగండి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోయిరు దావోసు? లేదు, పక్కన రాష్ట్రం మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఫడ్నీస్ గారు ఉన్నారు, మరి మీరెందుకు పోయి అక్కడ ఒప్పందం చేసుకుని చెప్పి వాళ్ళిద్దరిని అడిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడిగితే సమాధానం చెప్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి రావద్దు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికార రాష్ట్రాల్లో పెట్టుబడి రావాలి, తెలంగాణ నిండా ముంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు అనుకున్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు, 1 రాజ్యసభ సభ్యులు తెలంగాణకు చేసింది భారతీయ జనతా పార్టీ గుండు సున్నా. ఎందుకంటే 37 తెలంగాణ నుంచి 1 రూపాయి తీసుకొని 37 పైసలు మాత్రమే తెలంగాణకి ఇస్తా ఉన్నారు. బీహార్కు మొన్న ప్రత్యేక బడ్జెట్లో 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చారు. 49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మాట్లాడకుండా, తెలంగాణ రాష్ట్రం విభజన హామీలు నెరవేర్చకుండా, తెలంగాణ 33 జిల్లాలు ఉంది, 33 జిల్లాలు గుర్తిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వెనుకబడిన జిల్లాలు కావచ్చు, కొత్త జిల్లా నిధులు వచ్చే అవకాశం ఉంది. కానీ అవన్నీ ఏది చేయకుండా కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వెలువడుస్తూ ఉంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెట్టుబడులు కావచ్చు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరితే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వచ్చే ఎలక్షన్లో డిపాజిట్ కూడా రావు. కాబట్టి ఇవి ప్రాథమిక దశలో అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా మూసిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, హైడ్రాను అడ్డుకునే ప్రయత్నం, త్రిపురాకు నిధులు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం, 4th సిటీకి నిధులు ఇవ్వకుండా, మెట్రోకు నిధులు ఇవ్వకుండా, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే త్రిపురాకు సంబంధించినటువంటి రైల్వే రింగ్ను కూడా ఏర్పాటు చేయాలి, దానికి కూడా నిధుల సహకారం అందించామంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిధుల సహకారం కోసం ఎలాంటి ప్రత్యేక నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరలేక కిషన్ రెడ్డి గారు ఇట్లాంటి విమర్శ చేసినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే కాకుండా కిషన్ రెడ్డి గారి కామెంట్స్ పైన మనతో రాణి రుద్రమ గారిని ఒకసారి అడుగుదాం. రాణి రుద్రమ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, కిషన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ పైన అంటే ఇప్పుడు చరణ్ గారు చెప్పింది విన్నారు, ఇక్కడ మెట్రో కావచ్చు లేకపోతే వీళ్ళు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది? అసలు ఫస్ట్ థింగ్ ఇంకొకటి వారు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తానండి. కిషన్ రెడ్డి గారు ఏమన్నారు ఒక్కసారి నాకు రిమైండ్ చేయరా?
మిమ్మల్ని అడుగుతున్నారు. నన్ను ఎందుకు అడుగుతారు మేడం? కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? భారతీయ జనతా పార్టీ లేకపోతే నేను ఎట్లా రిమైండ్ ఒక్క నిమిషం బైట్ ప్లే చేస్తాను. మీరు కాదు మాట్లాడుతున్నారు. కాదు అసలు మీరు ఏ అంశం గురించి మాట్లాడుతున్నారు? నేను జాయిన్ అవ్వడము టెక్నికల్ ఇష్యూస్ తోటి ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి Yeah. అసలు ఏ సబ్జెక్టు Davos. టాపిక్ అనేది తెలియాలి కదా. ఎస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి తెలంగాణ కోసం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు, దీనిపైన కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, పారిశ్రామికవేత్తలను, ప్రతి పారిశ్రామికవేత్తను వేధిస్తోంది తెలంగాణ ప్రభుత్వము, ఇక్కడ తెలంగాణ వాళ్ళని తీసుకెళ్లి దావోస్ లో ఒప్పందాలు చేసుకోవడం ఏంటి అని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. అచ్చా, ఆ అంశం పైన రైట్ రైట్ థ్యాంక్ యూ. సో ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే నిజంగా కూడా ఒకటి మీరు మనం ఆలోచించవలసిన అంశం ఏంటంటే అండి, తెలంగాణ పిల్లగాడు వాళ్ళిద్దరికి కలిసి పెళ్లి చేయాలి అని అంటే తెలంగాణలో చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం బాగా డబ్బు ఖర్చు పెట్టి హంగామా చేసి దాన్ని లైఫ్ లాంగ్ వాళ్ళకు గుర్తుండిపోయేలాగా ఉంచాలని చాలా మంది తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే పిల్లల కోరిక కావచ్చు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేవి చేసుకుంటున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి దావోస్ లో జరుగుతున్నటువంటి అంశం కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటిదే. దాంట్లో డబ్బు ఖర్చు అవడమే తప్ప వేరే ఏముండదు. ఒక మెమరీ లాగా అక్కడ పెళ్లి, ఇక్కడ చేసుకోవాల్సిన పెళ్లిని అక్కడ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ ని తీసుకుపోయి ఇక్కడ ఒప్పందం కూడా జరిగిపోతుంది. ఇప్పుడు మెగా కంపెనీ తోటి మీరు హైదరాబాద్ లో కూర్చొని ఒప్పందం చేసుకోవచ్చు. దానికి దావోస్ పోయి వీళ్ళు ఫ్లైట్ ఎక్కిపోయి వాళ్ళు ఫ్లైట్ ఎక్కిపోయి ఆడ ఖర్చులు పెట్టుకొని డబ్బులు మొత్తం టీం మళ్ళీ రైజింగ్ తెలంగాణ అనేటువంటి ఒక టీం అంతా బయలుదేరి వెళ్ళిపోయి ప్రజాధనము ప్రభుత్వ ధనము వృధా చేసి వాళ్ళ ప్రైవేట్ పాపం కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా బొచ్చని పనులు ఉంటాయి ఇక్కడ, వాళ్ళని కూడా తీసుకుపోయి అక్కడ ఎంఓఈ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటిది, మన చాలా కంపెనీలు ఉన్నాయి, ఇంకొకటి జేఎస్డబ్ల్యూ అనేటువంటి కంపెనీ, హెచ్సిఎల్ అనేటువంటి కంపెనీ, ఇవన్నీ కూడా ఎక్కడి కంపెనీలు ఇవన్నీ అంటే ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలని మీరు దావోస్ లో ఒప్పందం చేసుకున్నారు అంతే. దాన్ని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను తెలంగాణకు తెచ్చినట్టు కావది. దాని అర్థం అది కాదు. డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటిదే అంతే. ఇక్కడ పిల్లగాడు అక్కడ పెళ్లి చేసుకున్నట్టు. కాబట్టి మేమేమంటున్నామంటే ఒకటి, రోజా గారు, ఓవరాల్ గా పెట్టుబడులకు ఎవరు వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, రేపొద్దున భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా కూడా కొన్ని మంచి పరిశ్రమలు వస్తే మనకు ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి దక్కుతుంది. కాబట్టి పరిశ్రమలు రావాలనే మనం కోరుకుంటాము. మనకు విదేశాలకు ఉన్నటువంటి ఒక రిలేషన్ ఏదైతే ఉంటుందో, మనకు దేశాల మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఆ రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని పెంచాలనే చూస్తాము. భారతీయ జనతా పార్టీ కూడా గత 10 సంవత్సరాల కాలంలో ఒక నమ్మకాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కలిగిస్తేనే భారతదేశంలో పెట్టుబడులు అనేటువంటివి పెడితే మాకు ఈ విదేశాంగ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కోఆపరేట్ చేస్తుంది అనేటువంటి నమ్మకం ఉంటేనే వాళ్ళు కూడా ఇక్కడ దాకా వస్తారు. కాబట్టి ఇది ఎవరు కూడా వ్యతిరేకించారు. మీరు దావోస్కు పోయినా వ్యతిరేకించారు, సింగపూర్కు పోయినా వ్యతిరేకించారు, ఇంకెక్కడికన్నా పోయి ప్రపంచంలో ఎక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినా ఎవరు వ్యతిరేకించారు. కానీ దాంట్లో జెన్యూనిటీ ఎంత? అసలు మీరు గత సంవత్సరం అంతా పోయి 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చినామన్నారు. అందులో ఈ రోజు వరకు కూడా 4,000 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ గ్రౌండింగ్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఇట్ టేక్స్ టైం అంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే దేనికైనా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక స్టేజ్ ఉంటుంది. ఏదైనా ఒక పరిశ్రమ ఇక్కడ పెట్టాలి అని అంటే దానికి ఒక 3 స్టేజ్లు 4 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ మొదలు మీరు ఎంఓయూ ఒకటి అక్కడ కలవగానే టకా ఎంఓయూలు చేసుకుంటున్నారు. ఆ ఉన్నటువంటి 4 రోజుల సమయము 3 రోజుల సమయంలోనో ఒక కాగితం ముక్క మీద అక్కడ పేపర్ల మీద సంతకాలు మాత్రమే అంటారు. అయిన తర్వాత నేను ఒకటే అడుగుతున్నానండి, మీరు చేసుకున్నారు సంతోషం, మేము అప్రిషియేట్ చేస్తాము, కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాము. గత సంవత్సర కాలంలో మీరు ఎంఓయూలు చేసుకొని వచ్చిన తర్వాత ఏ కంపెనీ ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ మీరు ఏ కంపెనీకి వాళ్ళు పెట్టుకోవడానికి జాగా చూపించినారు, ఏ కంపెనీ శంకుస్థాపన చేసింది, ఏ కంపెనీ వాళ్ళ పనులు మొదలు పెట్టుకున్నది, పనులు మొదలు పెట్టిన తర్వాత అవి ఎంత దూరం వచ్చినవి, ఎంప్లాయ్మెంట్ ఎక్కడన్నా జనరేట్ అయిందా, ఇదంతా కూడా ఇష్యూ కదా. ఇది కదా మ్యాటర్. పోయి వట్టిగా సంతకం పెట్టుకుని పైసలని చెప్పడం కాదు. మేమేమంటున్నాము, ఓకే మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, కాంగ్రెస్ పార్టీని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులను మేము లాస్ట్ ఇయర్ తీసుకొస్తే ఫలానా కంపెనీ ఇగో ఇక్కడ పనులు మొదలుపెట్టింది, ఫలానా కంపెనీ ఇగో ఇంత దూరం పనులు తీసుకొచ్చింది, కాబట్టి ఇగో మేము మా ప్రొసీజర్ మా పనితనం అంతా కూడా ఇట్లా నడుస్తోంది, ఈ కంపెనీ ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము ఇగో ఈ టైం కల్లా పూర్తవుతుంది, మేము ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ అసలు వర్క్ జరుగుతున్నప్పుడే ఎంప్లాయ్మెంట్ వర్క్ జరుగుతున్నప్పుడే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి అది ఎక్కడ కూడా లేదండి. ఒక్క కంపెనీ కూడా ఈ రోజు వరకు గ్రౌండింగ్ అయినట్టుగా ఈ ప్రభుత్వం నుంచి మనకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఈ రోజు వరకు లేదు.
మళ్ళీ సడన్ గా మళ్ళొక సంవత్సరం తర్వాత పోయినరు సంతోషం, ఇంకేదైనా మంచిగా తెచ్చినా అంటే ఇక్కడ కంపెనీని తీసుకొని పోయి అక్కడ సంతకం పెట్టుకొని మేము ప్రపంచ ఆర్థిక సదస్సులా మేము ఒప్పందాలు చేసుకొని ఇన్ని పైసలు పట్టుకొస్తున్నాము అని అంటే ఇక్కడ నమ్మడానికి మన చిన్నపిల్లలు ఉన్నారా ఎవరన్నా? ఓకే రాణి గారు, రైట్. వాసుదేవరెడ్డి గారు, అంటే సీఎం ఫ్యూచర్ విజన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చక్కగా వెళ్ళి పెట్టుబడులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంత పోరాడుతూ ఉంటే ఎందుకు ప్రతిపక్షాలు దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయా? ఓర్వలేనితనంతో కామెంట్స్ చేస్తున్నారా మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ, మీకు ప్రేక్షకులకు నమస్కారాలండి. మీరు ఇంట్రోలో బ్రహ్మాండంగా చెప్పినారు, ఆ తర్వాత మా మిత్రుడు కౌశిక్ అయితే బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఊదర కొడతా ఉన్నారు. గత దావోస్ వెళ్ళిన నాటి నుండి వివిధ పత్రికల్లో యాడ్స్, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఎక్కడికక్కడ పిల్లో పెట్రోల్స్కు విపరీతమైన యాడ్స్, 1,79,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. నేను స్టేట్గా అడుగుతా ఉన్నాను, నేను విమర్శించట్లేదు. నా స్టేట్ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ ప్రతినిధి ఏంటిది అంటే, ఇవాళ గతంలో కూడా మీరు గత సంవత్సరం ఇదే దావోసు పర్యటన వేయరు, అప్పుడు 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చడం తెలంగాణ రాష్ట్రానికి, కానీ అప్పుడు కూడా బ్రహ్మాండంగా ఊదరగొట్టిండ్రు. ఆ 40,000 కోట్లు తీసుకొచ్చిన దాంట్లో కూడా మేము ఆనాడే చెప్పినాం, అవన్నీ కూడా బోగస్ కంపెనీలు, అవన్నీ కూడా అప్పటికప్పుడు ఒక 4 నెలల ముందు రిజిస్ట్రేషన్ చేసిన కంపెనీలను మీరు ఎంఓఏలు కుదుర్చుకున్నారని ఆనాడు కూడా మేము ఇదే పత్రికా సమావేశంలో చెప్పిన సందర్భం ఉన్నది. ఆనాడు మీరు దావోస్ వెళ్ళిన సందర్భంలో మీ సొంత సోదరుడు అమెరికా పర్యటనలో వెళ్ళిన సందర్భంలో కూడా జగదీశ్వర్ రెడ్డి మీ సోదరుడితో ఆనాడు స్వచ్ఛ బయో కంపెనీపై 1,000 కోట్ల పెట్టుబడి అని చెప్పిండ్రు. ఆ తర్వాత వాల్స్ కర్రా అనే కంపెనీ, అది కూడా 3 నెలల ముందే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను. నేను ఏదో ఫేక్ మాట్లాడి ఫేక్ చెప్పడం కాదు. ఆనాడు తీసుకున్న కంపెనీలన్నీ కూడా ఫేకు. ఇవాళ మీరు ఏం చెప్తా ఉన్నారంటే, ఇవాళ ఇది 21 జూలై, ఆనాడు వీళ్ళు ఆగస్టులో వేయండి వీళ్ళు, ఇది స్వచ్ఛ బయో కంపెనీ వారి తమ్ముని పేరు మీద, వారి బిరామి పేరు మీద వేదవల్లి శివానంద్ రెడ్డి, అదేవిధంగా ఇంకా కొంతమంది జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకొకరు ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్న ఈ స్వచ్ఛ బయో కంపెనీలో ఆనాడు 15 రోజుల క్రితం ఏర్పడిన స్వచ్ఛ బయో కంపెనీ, ఇది 1,000 కోట్లు అన్నారు. ఇది ఒకటి. ఇది మళ్ళీ ఎవరితోటి అగ్రిమెంట్ చేసుకున్నారు? ఇది పోనీ వారి సోదరుతోనే చేసుకున్నారంటే ఒక ఐటీ ఎంప్లాయీ, ఆయన పేరు హర్ష పసునూరి, ఈయనతోటి ఎంఓయూ కుదుర్చుకున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇది అప్పటి 1,000 కోట్లకు సంబంధించింది. అదే తర్వాత ఇవాళ దాంతోపాటు ఇవాళ ఇంకొకటి గోడ్ ఇండియా కంపెనీ, అది 8,000 కోట్ల పెట్టుబడి అన్నారు. గోడ్ ఇండియా కంపెనీ మొత్తం సంవత్సరం ఒక స్టేట్మెంట్ తీస్తేనే 27 లక్షలు లాస్లో ఉన్నది. అది గోడ్ ఇండియా కంపెనీ, అది ఫేక్ కంపెనీ. దాన్ని కూడా ఎంఓయూ చేసుకున్న 8,000 కోట్లు అని చెప్పిండ్రు. దాని తర్వాత 12,400 కోట్లు ఆదాని ఎవరు? ఇలా నరేంద్ర మోడీకి బినామీ ఆదాని. అదే ఆదాన్ని మీ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గాంచలు మొదలు పెడితే మీ పార్టీ మొత్తం ఆదాని గురించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసిండ్రు. హైదరాబాద్లో కూడా మీరు నిరసన వ్యక్తం చేసిండ్రు. ఇలా ఇప్పటికీ ఆయన ఇచ్చిన 100 కోట్లను మీరు వాపస్ ఇచ్చిండ్రు. ఇలా 12,500 కోట్లు ఏదైతే పెట్టుబడి పెట్టిండో అసలు ఆ కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నదా, అయ్యిందా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, అది కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే మీ పార్టీ రాహుల్ గాంధీ గారు వ్యతిరేకిస్తున్నారు కదా, ఆదాని ఒక ప్రాణంటూ ఉన్నాడు కదా, మరి దాన్ని మీరు ఏం చేసిండ్రు? ఇలా 12,400 కోట్లు ఆదానిది వేయింది, 8,000 కోట్లు మన గోల్డ్ ఇండియా వేయింది, జేఎస్డబ్ల్యూ 9,000 కోట్లు. జేఎస్డబ్ల్యూ 9,000 కోట్లు కూడా గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2022లోనే అగ్రిమెంట్ జరిగింది. అప్పుడే దశల వారీగా ఇలా ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి అదే జేఎస్డబ్ల్యూ అధినేతలు కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది ఆనాడు. సో మీరు మొత్తం ఇచ్చిన 40,000 కోట్లలో దాదాపుగా 34,000 కోట్లు జేఎస్డబ్ల్యూ, అదేవిధంగా ఆదాని కంపెనీ, అదేవిధంగా గోడ్ ఇండియా, ఇట్లాంటి ఫేక్ కంపెనీలు 34,000 కోట్లు ఫేకు. కొన్ని కంపెనీలు మీరు ఏదైతే చేసుకున్నారో అవి ఇప్పటివరకు ఇక్కడ లాంచ్ చేయలేదు. అప్పుడు చేసుకున్న వాటికి అతిగతి లేదు. సోదరుడు చెప్తా ఉన్నాడు, మేము 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామంటున్నాం. ఇంకో ఇది టీఎస్ఐ పాస్లో ఎవరు గూగుల్లో కొట్టినా వస్తుంది, ఇలా మీరు కొట్టినా సోదరుడు కొట్టినా వస్తుంది. ఇది గూగుల్లో ఏ సంవత్సరం ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చినాయి, 2014 నుంచి 2024 వరకు ఏ కంపెనీ ఎప్పుడు వచ్చింది ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. నేను 2014 చెప్తా, లాస్ట్ ఇయర్ ఒకటే చెప్తా. ఒకటి 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది. ఆనాడు
174 కంపెనీలు వచ్చినాయి. నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 1800-500 కోట్లు అప్పుడు పెట్టిండ్రు. ఆ తర్వాత 15-16లో అంటే నెక్స్ట్ ఇయర్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైట్ నేను చెప్తాను వినండి, 1526 కంపెనీలు ఆనాడు వచ్చినాయి. 28,954 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆనాడు జరిగింది. ఈ 15-16లా నేను లాస్ట్ 24-25కి వస్తా. వీళ్ళు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిండ్రు. జనవరి 24 నుంచి వెళ్ళి జనవరి ఇప్పటి వరకు మన డిసెంబర్ వరకు 1269 కంపెనీలు వచ్చినాయి ఈ యొక్క రాష్ట్రానికి. ఇది డిఎస్ ఐపాస్లో ఉండేది, నేను క్రియేట్ చేసి చెప్తున్నది కాదు. దీంట్లో 8,468 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టిండ్రు. మరి సోదరుడు ఏమంటాడు, 2 లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి గతంలో వచ్చినాయి, ఇప్పుడు దీంతో 1,75,000 కోట్ల పెట్టుబడి వస్తా ఉన్నదని చెప్తా ఉన్నారు. దీని ద్వారా నేను చెప్తా ఉన్నాను, వారు 8 మొత్తం మీరు పరిశ్రమల ద్వారా ఈ రాష్ట్రానికి ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చినాయి. మొత్తం 10 సంవత్సరాలలో 18,85,021 ఉద్యోగాలు ఆనాడు ఇస్తే ఈ యొక్క సంవత్సరంలో వీళ్ళు ఇచ్చిన సంవత్సరంలో 34,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చిండ్రు ఈ పరిశ్రమల ద్వారా. వీరే 8,000 అని చెప్పిండు, 8,000 కాదు, టిఎస్ఐ పాస్ గురించి చెప్తున్నాను. పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తున్నాను. సో ఇవాళ నేనేమంటున్నానంటే గతం మీరు చెప్పేటి అన్ని ఫేకు. ఇలా గతంలో గట్టినే చెప్పారు, ఇప్పుడు గట్టినే చెప్పారు. ఇప్పుడు వచ్చిన కంపెనీలలో కూడా ఇప్పుడు 1,78,000 కంపెనీలు అని చెప్పి కోట్లకు పెట్టుబడి అంటా ఉన్నారు కదా. దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులు, 10 ఏళ్లలో మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, 1 ఇయర్ లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులపై చర్చకు సిద్ధమా అని పిసిసి రోజా గారు నేనేమంటున్నా అంటే 100కు 100% ఎక్కడికి చర్చకైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మీరు గతంలో తీసుకొచ్చిన 40,000 కోట్ల పెట్టుబడుల శ్వేతపత్రం విడుదల చేయండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కంపెనీలు లాంచ్ అయినా, ఎన్ని కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు చేయండి. ఇలా మీరు తీసుకొచ్చిన ఫేక్ అని మేము చెప్తా ఉన్నాం కదా. ఇలా కొత్తగా తీసుకొచ్చిన ఫోనిక్స్ కంపెనీ గురించి వీళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడారు. ఫోనిక్స్ కంపెనీ ఒక ఫ్యామిలీకి బినామీ కంపెనీ అని చెప్పిండు. రెండోది దీంట్లో ఇంకొక కంపెనీ కూడా అంత టైం ఇచ్చింది. నేను ఏమంటున్నానంటే ఇవాళ వీరు తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కంపెనీలతోటే దావోస్కు వెళ్ళి వీళ్ళు చెప్పినగా మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎక్కడ ఉన్నదండి, అది రేవంత్ రెడ్డికి అటుంటాడు, మెగా కృష్ణారెడ్డి గారు ఇటుంటారు, రోడ్డుకి ఇరువైపులా ఈయన ఉంటాడు, రోడ్డుకి అవతల వైపులా ముఖ్యమంత్రి గారు ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి సెక్రటరీలో కూర్చోవచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారు ఇంటికి పిలిచారా ఎంఓవి పత్రాలు మార్చుకోవచ్చు. నేను ఇంకొకటి చెప్తా ఉన్నాను, ఇంకొకటి ఎంత ఫేక్ అని చెప్పినంటే 45,000 కోట్లు అని చెప్తా ఉన్నాడు. ఇలా సన్ పెట్రో కెమికల్ ఎండి దిలీప్ స్వాంగిని కలిసిందని చెప్పిండ్రు. ఇలా సన్ పెట్రో కెమికల్ సంబంధించిన దిలీప్ స్వాంగి కాదు ఈయన ఎవరో తెలియదు. ఎవరైనా తెలితే గుర్తుపడితే మీరు పేరు చెప్పండి. దిలీప్ స్వాంగి ఎట్లా ఉంటాడు అనేది మేము చెప్తా ఉన్నాం. ఇగో ఈయన దిలీప్ స్వాంగి, ఇది బీహార్లో కంపెనీ 36,000 కోట్ల పెట్టుబడి పెడతా అన్న సందర్భంలో దిలీప్ స్వాంగి ఫోటో దిగిండు. ఇగో ఈయన దిలీప్ స్వాంగి కాదు, ఇది ప్రధాన పత్రికల్లో అచ్చు వేస్తే ఎండి దిలీప్ స్వాంగి తోటి ఎంఓయు పత్రం మార్చుకుంటున్నట్టు రాసిండ్రు. అంటే ఇంత ఫేకు, ఒక మనిషే ఫేకు. మరి ఆ సంస్థ 45,000 కోట్లు, ఇది సామాన్య విషయం కాదండి రోజా గారు. ఒక 45,000 కోట్ల పెట్టుబడి పెట్టిన వ్యక్తి నువ్వు డమ్మీ క్యాండిడేట్ తోటి ఎంఓయు చూసుకున్నావు అంటే ఆ పెట్టుబడి ఇక్కడ లాంచ్ అవుతుందా, ఉద్యోగాలు వస్తాయా? నేనేమంటున్నాను, ఓవరాల్ గా నేను ఒకటే 10 సెకండ్లు కంప్లీట్ చేస్తా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నదంతా కూడా ఇవాళ సెల్ఫ్ డబ్బా ప్రచారం చేసుకుంటా ఉన్నది. ఎందుకు అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నన్ను గుర్తిస్తలేరు, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా నన్ను విదేశాలలో కూడా గుర్తుపట్టాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో తప్పితే దావోస్కు వెళ్ళింది తప్పితే దాంట్లో మీరు కొత్తగా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. నిజంగా అట్లా ఒరిగింది ఉంటే మీరు సంవత్సరంలో ఉద్యోగాలు తీసుకొచ్చుకుంటుంటే ఎందుకు ఈ రాష్ట్రము ఆదాయంలో అధమపాతం పోతా ఉన్నది? ఎందుకు ఆదాయ మార్గంలో తెలంగాణ మళ్ళీ మాట్లాడతాను మీతో. మీ ప్రశ్నలన్నింటికీ చరణ్ కౌశిక్ గారు సమాధానం చెప్తారు. సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఒక్క సంవత్సరంలో మేము తీసుకొచ్చినటువంటివి తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటివి ప్రతిపక్షాలు వాటిని డైజెస్ట్ చేసుకోలేక ఇలాంటి నెగిటివిటీ ప్రచారం చేస్తున్నాయి అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మరి మనకి వాసుదేవ్ రెడ్డి గారు కొన్ని ఆధారాలు, ఫేక్ ఫోటోస్తో సహా ఆయన కొన్ని సాక్ష్యాలు చూపించారు. అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ నిజంగా ఆ ప్రాజెక్టులో ఎంఓయూలు అన్నీ కూడా పేపర్కి సంతకాలకే పరిమితం అవుతున్నాయా? వాటిలో ఎన్ని మన రాష్ట్రానికి వస్తున్నాయి? ఎంతమందికి ఉద్యోగాల కల్పన జరుగుతోంది?
ఒక ఎకనామిక్స్ స్టూడెంట్గా మనం నిజాలే మాట్లాడుకోవాలి. ఎస్, ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం మేము తెచ్చిన పెట్టుబడులు గొప్పవి అంటాయి, మా ప్రభుత్వంలో తెచ్చిన ఉద్యోగాలు మరిన్ని ఉన్నాయి అంటాయి. ప్రతిపక్షాలు నీ అన్ని ఫేక్ అంటాయి, నువ్వు తెచ్చిన ఉద్యోగాలు ఇన్నే అంటాయి. ఏ పార్టీ అయినా అధికారపరున్న పార్టీ అటు చెప్పుకుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అయితే ఒకటి మనం గమనించాల్సింది అంటే ఈసారి ప్రత్యేకంగా ఉంది. ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోవటం కాదు, ఒకే గొడుగు కింద ఇండియన్ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తుంది. ఈసారి ముగ్గురు ముఖ్యమంత్రులను ఎలో చేస్తున్నామని చెప్పేసి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఎలో చేశారు. అంటే మానిటరింగ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా మానిటరింగ్ చేసింది. అంటే మన రాష్ట్రాలకు స్వేచ్ఛను ఇస్తూనే ఒక గొడుగు కింద, ఒకే టెంట్ కింద అయ్యేటట్లుగా కొత్త పద్ధతి ఇండియన్ గవర్నమెంట్ అనుసరించింది. అది కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. కాబట్టి ఇవాళ మరొకటి, ఎందుకు ఈ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా పెట్టుబడుల కోసం పరిగెత్తవలసి వస్తుంది అని అంటే దానికి కారణం ఏంటంటే మన రాష్ట్ర బడ్జెట్లో సమాజం 3 లక్షలు, 2,70,000, 80 అట్లా ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉన్నా ఖర్చు చేసిన దాంట్లో 10% కన్నా ఎక్కువ పెట్టుబడిగా మారట్లేదు. మన తెలంగాణలో 22-23 సంవత్సరంలో 29,000 కోట్లు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయ్యి. అట్లాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్లో నిర్మలా సీతారామన్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో గత బడ్జెట్లో 11,01,01,000 కోట్లు మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతున్నామని ప్రతిపాదించింది. నిన్నటి లెక్క ప్రకారం, నిన్నటి ఎకనామిక్స్ డైలీ ప్రకారం 5,64,000 కోట్లు మాత్రమే పెట్టుబడిగా మారింది. ఇంకా ఈ 2 నెలల్లో మరొక 6 లక్షల కోట్లు పెట్టుబడిగా మారే అవకాశం ఉందా? కాబట్టి నిర్మలా సీతారామన్ ఆ టార్గెట్ పూర్తి చేసుకోదలుచుకోలేదు. దీనికి కారణం ఫిజికల్ డెఫిసిట్ పూడ్చుకోవటానికి అని చెప్పేసి ఏదో ఒక వార్త వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలంటే ఒక 10% కూడా చేయలేకపోతున్నాయి. ఎందుకు చేయబోతున్నాయి అంటే ప్రజలు వెల్ఫేర్ యాక్టివిటీస్ని అడుగుతున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికలు గెలవటం కోసం హామీలు ఇస్తున్నారు. ఆ హామీలు తీర్చడానికి బడ్జెట్ అంతా వాటికి ఖర్చు చేయాల్సి వస్తుంది, పెట్టుబడులుగా మారట్లేదు. అది తెలంగాణ అయినా, మహారాష్ట్ర అయినా, ఆంధ్ర అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా అదే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఏదైనా ఎక్కడైనా ఎక్కువ ఖర్చు చేస్తే రెవెన్యూ డెవలప్ అయి ఖర్చు చేయటం కాకుండా అప్పులు తెచ్చి ఖర్చు చేస్తున్నారు. ఎవరైనా అదే పని చేస్తున్నారు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని అప్పులు చేసింది, ఈ 3 రాష్ట్ర గవర్నమెంట్ ఎన్ని అప్పులు చేసింది అలాకెళ్ళను నేను. కానీ ఉన్న పరిస్థితి అది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక స్టేటు సంవత్సరానికి 30,000 కోట్లే, తెలంగాణ స్టేట్ 30,000 కోట్లు మాత్రమే పెట్టుబడిగా మార్చగలుగుతుంది 3 లక్షల కోట్ల బడ్జెట్లో. అంటే ఇవాళ సపోజు మనం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చినా, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకొచ్చిన దాంట్లో 100% రియలైజ్ కావు. 100% రియలైజ్ కావు. 80% అయితాయా, 70% అయితాయా, 60% అయితాయా, 90% అయితాయా, రియలైజేషన్ బట్టి మనకు రిజల్ట్ వస్తుంది. ఏ గవర్నమెంట్లో అయినా ఈ గవర్నమెంట్ మాకు 100 మేము సంవత్సరానికి 10,000 కోట్లు ఒప్పందాలు చేసుకున్నాం, 10,000 కోట్ల గ్రౌండింగ్ అయినా చెప్పడం అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే వచ్చే వాళ్ళకు పరిస్థితులు మారి రాకపోవచ్చు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధానాలు మారిస్తే ఉండొచ్చు, కొన్ని ప్రజలు కూడా ప్రతిఘటించవచ్చు. ఉదాహరణకు అదాని వచ్చి అంబూజా పెడతాడు, ఇవాళ భువనగిరి రోడ్డునే గొడవలు అవుతున్నాయి, ఇక్కడ పెట్టడానికి వీల్లేదని. అట్లా ప్రజలు ప్రతిఘటించేటువంటివి కూడా కొన్ని రియలైజ్ కాకపోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి హర్డిల్స్ ఉంటాయి కాబట్టి ఒప్పందాలని రియలైజ్ కావు. అది ఏ గవర్నమెంట్ అయినా కావు. చాలా నేను ఒక ఎకనామిస్ట్గా 40 ఏళ్ళు నేను అధ్యయనం చేసిన దాని వల్ల చెప్తా ఉన్నా. ఎక్కువ పర్సంటేజ్ అయితే రాష్ట్రాలు, కేంద్రం బాగుపడుతుంది, కాకపోతే ఆ మేరకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఇవాళ 1,79,000 ఒప్పందాలు చేసుకున్నా, 40,000 కోట్ల ఒప్పందం చేసుకున్న గత ప్రభుత్వం చేసిన ఇది మనం రావాలనే కోరుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ లో ఇది జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, సహాయం చేస్తుంది. ఇది మీరు తెలంగాణలో, ఆంధ్రలో, మహారాష్ట్రలో పెడతారన్న పెట్టుబడులు మీరు రియలైజ్ చేయండి అని చెప్పేసి మంత్రిత్వ శాఖ నుంచి వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కాక. కాబట్టి ఇట్లా వచ్చేటువంటి పెట్టుబడుల్ని మనం కొన్ని ఫేక్ మీరు అన్నట్టుగా 4 నెలల కింద 5 నెలల కింద పెట్టినటువంటి కంపెనీలు కూడా అగ్రిమెంట్ చేసుకోవచ్చు. అవి రియలైజ్ కాకపోతే కానియకపోనియండి. ఇప్పుడు అవి రియలైజ్ కావు, కానియకపోనియండి. 2 లక్షల కోట్లకు ఒప్పందాలు తెచ్చుకున్నారు అనుకోండి, 1,00,000 కోట్లే ఒప్పందాలు రియలైజ్ కానివ్వండి,
1,00,000 కోట్లు రియలైజ్ అయితే 3 బడ్జెట్తో సమానం. అంటే 3 ఏళ్ల బడ్జెట్ నుంచి ప్రతి బడ్జెట్ లో 30,000 కోట్ల చొప్పున 3 ఏళ్లు కేటాయిస్తే 1,00,000 కోట్లకు సమానం. మరి ఎంత లాభం రాష్ట్రానికి? కరెక్ట్. కాబట్టి ఏ ప్రభుత్వం అన్నా, రేపు బీజేపీ ప్రభుత్వం, ఎల్లుండి ఇంకో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా రియలైజేషన్ కు ఎక్కువ అవకాశాలు ఉంటే అయితే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, తర్వాత ప్రొడక్షన్ పెరుగుతుంది. తర్వాత రెండోది, మన ఇండియాలో ఎందుకు మనం వెంటబడాల్సి వస్తుందంటే మనది క్యాపిటల్ స్కేర్సిటీ నేషన్. జనాభా ఎక్కువ ఉంది, క్యాపిటల్ తక్కువ ఉంది. అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ కు జనాభా తక్కువ ఉంది, క్యాపిటల్ ఎక్కువ ఉంది. వాళ్ళ సర్ప్లస్ క్యాపిటల్ తీసుకొచ్చి మన దగ్గర పెడుతున్నారు, మన దగ్గర ఉన్నటువంటి సర్ప్లస్ లేబర్ పోయి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి మన అవసరం కోసం ప్రాసలాడుతూ మనం పోతున్నాం. మన దేశంలోనే ఒకవేళ క్యాపిటల్ స్కేర్సిటీకి ఆల్టర్నేటివ్ ఏమైనా చూస్తున్నారంటే ఇవాళ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు 3 అగ్రభాగాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉన్నాయి. వాటికి క్యాపిటల్ వస్తుంది. అది స్వాతంత్ర పూర్వం నుంచి కూడా మద్రాసు తర్వాత పోర్ట్ నుంచి, బాంబే పోర్ట్ నుంచి ఆ అడ్వాంటేజ్ అవి తీసుకున్నాయి. ఇప్పుడు ఆ పెట్టుబడి లేనటువంటి కేరళలో వాళ్ళు విద్య, వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు మన 3 రాష్ట్రాలకు ఇతర దేశ పెట్టుబడుల నుంచి డాలర్లు ఎన్ని వస్తున్నాయో వాళ్ళు మనుషులు పోయి టీచర్లుగా, నర్సులుగా అరబ్ దేశాలకు, అమెరికాకు పోయి పనిచేస్తే అన్ని డాలర్లు వస్తున్నాయి వాళ్ళకి విదేశీ కరెన్సీ. అంటే వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ఎన్నుకున్నారు. చదువు చెప్పి చదువుకున్న వాళ్ళని ఎగుమతి చేసి వాళ్ళు డాలర్లు సంపాదిస్తారు, మనం ఇండస్ట్రియలిస్ట్ ద్వారా డాలర్లు సంపాదిస్తున్నాం. కొంతమేరకు ఫారెన్ మన వాళ్ళు పోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఇంత అగ్రభాగాన్ని అంటున్నాం కదా, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. మన జిఎస్డిపి 13.5 లక్షల కోట్లే, వ్యవసాయ కంట్రీ అయిన కేరళది కూడా 13.5 లక్షల కోట్లే జిఎస్డిపి. 3 సమానమే. ఎట్లా సాధ్యమవుతుంది ఇండస్ట్రీస్ లేక అంటే వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ బాగా పెంచుకున్నారు, యూరప్ స్థాయిలో ఉంది, వాటితో సంపాదిస్తున్నారు. కాబట్టి ఇవాళ మనం ఇవాళ ఒప్పందాలు ఎన్ని చేసుకున్నా రియలైజ్ కావడానికి ప్రయత్నం చేయటం, కేంద్ర ప్రభుత్వం సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది. వాటిని ఉపయోగించుకొని చేయటం అవసరం. ఇంకొక దానికి వివరణ. క్యాపిటల్ 2 రకాల క్యాపిటల్ ఉంటాయి. డొమెస్టిక్ క్యాపిటల్ ఉంటుంది, ఫారెన్ క్యాపిటల్ ఉంటుంది, పబ్లిక్ క్యాపిటల్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన 30,000 కోట్లు అనేది బడ్జెట్ చేసేది పబ్లిక్ క్యాపిటల్. డొమెస్టిక్ క్యాపిటల్ అంటే మన దేశం వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్ చేసాన్ని డొమెస్టిక్ క్యాపిటల్ అంటారు. ఫారెన్ క్యాపిటల్ వచ్చి ఇక్కడ చేస్తే ఫారెన్ క్యాపిటల్ అంటారు. ఫారెన్ క్యాపిటల్ ఎక్కువ వస్తే మన ఫారెన్ రిజర్వ్స్ పెరిగి ఇండియన్ గవర్నమెంట్ లాభపడుతుంది. ఇవాళ మనకు $630 బిలియన్ నిల్వలు ఉన్నాయి. అలా $130 బిలియన్ మన దేశం నుంచి బట్టి ఇతర ఉద్యోగస్తులు చేసి వాళ్ళు కుటుంబాలు పంపుకున్న $130 బిలియన్ ఉన్నాయి రిజర్వ్ బ్యాంకులో. ఎంత లాభం దేశానికి. కాబట్టి ఇవాళ ఫస్ట్ ప్రిఫరెన్స్ విదేశీ ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ స్వదేశీకి ఇస్తారు. అయితే స్వదేశీ పెట్టుబడిదారులు కూడా పోయి అక్కడ ఎందుకు చేసుకుంటున్నారు? అది ఫడ్నవీస్ తోటి చేసుకున్న దాంట్లో ఉన్నారు, చంద్రబాబు తోటి చేసుకున్న దాంట్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి చేసుకున్న వాళ్ళు. దానికి ఒక డయాస్ కల్పించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అటువంటిది పెట్టి, అది పెట్టిన దగ్గర నుంచి క్యాపిటల్ మూవ్మెంట్ ఎటు ఉండాలి అంటే క్యాపిటల్ ఏ దేశానికి పోవాలి, ఏ రాష్ట్రానికి పోవాలి అటువంటి చర్చల్లో భాగంగా చర్చలు చేసి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడే చేసుకోవచ్చు, అక్కడ చేసుకుంటే కూడా నష్టం లేదు. కాబట్టి 3 రాష్ట్రాలకు కూడా ఇక్కడ పోయి అక్కడ చేసుకోరు. అందుకని ఇది రాజకీయ పార్టీలు విమర్శించుకోవటానికి, తర్వాత ఒకరినొకరు విమర్శించుకోవటం సహజం. మన డెమోక్రసీలో ఆహ్వానించాలి. నువ్వు ఎందుకు విమర్శించవు, నువ్వు ఎందుకు చెప్పినవని. కానీ రియలైజ్ కావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రం యొక్క యూత్ బెనిఫిట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్. మేడం, లాస్ట్ టైము ఎకనామిక్స్ ఫోరం పోయినప్పుడు 40,232 కోట్ల రూపాయలు వస్తే 30,000 ఉద్యోగాల కల్పనకు సంబంధించి టీఎస్ ఐపాస్ ద్వారా 12,600 కోట్ల పెట్టుబడితో 1,901 యూనిట్లకు అనుమతులు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే కాకుండా టీఎస్ ఐఐసి ద్వారా 8,378 కోట్లతో 368 కంపెనీలకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కాగ్నిజెంట్ హైదరాబాద్ 15,000 ఉద్యోగాల నూతన కార్యాలయం ప్రారంభించి, అదేగా దీంతో పాటు పెడెక్స్ గ్లోబల్ లాజిస్టిక్స్ అడ్వాన్సు, క్యాపబిలిటీ సెంటర్, జెడ్ఎఫ్ లైఫ్ టెక్ మరియు లండన్ స్టాకింగ్ గ్రూప్ గ్లోబల్ కంపెనీ సెంటర్లను కూడా తెలంగాణలో నెలకొల్పారు. ప్రపంచ దిగ్గజం గూగుల్ కంపెనీ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు కీలక ఒప్పందం చేసుకున్నాం. అరే ఆగండి సార్, నేను మాట్లాడుతున్నా కదా. అదే కాకుండా మా పిసిసి ప్రెసిడెంట్ రమ్మన్నాడు, మీకు ఉంటే రండి, ఎందుకు రండి, ఎవరు వస్తారో చెప్పి మా పీసీ ప్రెసిడెంట్ గారు కూడా అది కూడా చెప్పాడు. ఎవరు వస్తారో మీరు రండి, మేము శ్రీధర్ బాబు గారు మేము ఇద్దరం వస్తాం, మీరు ఎవరు వస్తారు రండి. ఇక్కడ కేసీఆర్ గారు కూడా రమ్మని చెప్పలే,
కేటీఆర్ గారు రావచ్చు, మీ ఇష్టం, మీ పార్టీలో ఎవరు వస్తారో. కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయాలని సిద్ధంగా ఉంది. మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో, మీరు సంవత్సర కాలంలో ఏం చేసినామో, మీరు ప్రైవేట్ కాదు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, అప్పుల గురించి కావచ్చు, అన్నిటి మీద చర్చ. అదే కాకుండా మా జీడిపి మేము వచ్చిన తర్వాత జీడిపి లేదు మేడం, మేము వచ్చిన తర్వాత జీడిపి 3.8% జీడిపి, తెలంగాణది 4.9%. నరేంద్ర మోడీ గారు మొన్న కేంద్ర గణాంక సంస్థ చాలా స్పష్టంగా ప్రకటించింది, 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి 8.2% నుంచి 6.2% కు జీడిపి పడ్డది. గ్లోబల్ ట్రేడ్, వరల్డ్ ట్రేడ్ వార్ వస్తుందని చెప్పేసి రూపాయి చూసారు కదా, 76 రూపాయలకి ఈ నెల మార్చి వరకు 86 రూపాయలు, 86 రూపాయల నుంచి ఇంకా 90, 20, 100 రూపాయలు అయితే చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చర్చ నువ్వు నువ్వు నా టైం మీరు ఎట్లా మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నాను దయచేసి. ఉపన్యాసం కాదు, మీ ఉపన్యాసం మీరు చెప్పింది మీరు మాట్లాడిగా మీరు మాట్లాడి నేను వచ్చినట్టు దయచేసి నేను నా టైం వాళ్ళు ఎట్లా వస్తాను మేడం, నేను మాట్లాడినా ఆయన కాగితాలు 100 తీసి చూపించింది. దయచేసి మధ్య ఆ కాగితం ఆధారమా అంటే మీరు చెప్తే అరే బీఆర్ఎస్ పార్టీ చెప్తే రాజకర్తలు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ చెప్తే అది గెజిట్ కాదు. దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించొద్దని చెప్పి మేము కోరుతాం. అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది కరెక్ట్, కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే మిగతా వాళ్ళు చెప్పింది తప్పని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒకటి స్టేట్ ఫార్వర్డ్ అడుగుతున్నా నేనేంటిదంటే, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నమైన దావోస్కు అంతకన్నా సంవత్సరమైన దావోస్లో కొత్త కంపెనీ ఒకటన్నా తీసుకొచ్చిందా ఈ రాష్ట్రానికి? గతంలో బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన కంపెనీలను ఎక్స్పాన్షన్ కోసం తీసుకొచ్చింది తప్పితే కొత్త కంపెనీ విదేశాల నుంచి ఒక్క పేరు చెప్పండి, దాని గురించి చర్చిస్తాం. రెండో అంశం ఇలా మీరు ఇంతగానో చెప్తున్నారు కదా, మేము జీడిపి పెరిగింది అది పెరిగింది అని. నేను స్టేట్గా అడుగుతాను, ఇది కాగు లెక్కలు, ఇది నా సొంత లెక్కలు కాదు, నేను రాసుకొచ్చింది కాదు. కాగులో ఏం చెప్పింది అంటే, కాగు లెక్కల్లో గత సంవత్సరంలో 10% తగ్గుదలైంది ఆదాయంలో. 23, 24 నేను చెప్తాను ఒకటి, 23, 24లో 1,25,000 కోట్ల ఆదాయం వస్తే 24, 25లో 1,12,307 కోట్ల ఆదాయం ఈ రాష్ట్రానికి వచ్చింది. 12,694 కోట్ల తగ్గుదల వచ్చింది. మీరు అంతగానం చేస్తే, మీరు రైజింగ్ తెలంగాణ అంటే 12,694 కోట్లు ఎందుకు తగ్గుదల జరిగింది, ఎందుకు 10% తగ్గింది? మీరు ఇన్ని కంపెనీ పట్టుకొస్తున్నారు కదా, ఈ రెండు క్వశ్చన్లు, ఒకటి కొత్త కంపెనీ తగ్గుదల కారణం చెప్పండి. వీళ్ళు ఇష్టం వచ్చి ఏది పడితే అది మాట్లాడి జీడిపి 3.8 నుంచి 4.9 16% పెరిగినాయి. ఉత్పత్తి మీద అవన్నీ లెక్కలు, దాని లెక్కలు నువ్వు చెప్పి నేను చెప్తే కాదు. మేము ఏమంటున్నాం మేడం అంటే, చాలా స్పష్టంగా దేశంలో జీడిపి తగ్గిన తెలంగాణ జీడిపి తగ్గలేదు. 8.2%, 6. కేంద్ర గణాంక సంస్థ చాలా స్పష్టంగా ప్రకటించింది, దేశంలో కనిష్ట స్థాయికి రూపాయి విషయంలో గుర్తుపెట్టుకోండి, రూపాయి 86.8%. దయచేసి వరల్డ్ ట్రేడ్ వార్ వస్తా ఉంది, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు పడుచుకోకపోవడం మూలంగా రూపాయి పతనమైపోతా ఉంది. దానికి ఆల్రెడీ సొల్యూషన్స్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మూలంగా ప్రధానంగా రూపాయి పతనం అవుతుంది. వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల మూలంగా తెలంగాణలో ఎఫెక్ట్ పడ్డా కూడా మిగతా రాష్ట్రాలు సో ఎవరేమనుకున్నా తెలంగాణ రైజింగ్ టీమ్ దావోస్ టూర్ సక్సెస్ అయినట్టే. పెట్టుబడుల వేటలో తెలంగాణ రాష్ట్రం తడాఖా చూపించింది అనుకోవాలి. గత రికార్డ్స్ ను అధిగమించి సుమారు 1,79,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు సాధించింది. భవిష్యత్తులోనూ తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం రావాలని రాజ్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.